సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు మనం పిఐలో భాగంగా అంటే ఫిలసాఫికల్ డైమెన్షన్స్ వివిధ తత్వవేత్తలు భారతీయ తత్వవేత్తల గురించి మనం తెలుసుకుంటున్నాం, ఫిలాసఫర్స్ గురించి. సో ఈరోజు మనం స్వామి వివేకానంద వారి గురించి, వారి విద్యాతత్వాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ప్రీవియస్లో ఫిలాసఫర్స్ మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, జాన్ డ్యూయి వారి గురించి తెలుసుకున్నాం. తప్పనిసరిగా ఫిలాసఫర్స్ యొక్క తత్వంకి వెళ్ళి 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రాయబోతున్నారో వారికి కూడా ఈ సిలబస్లో భాగంగా ఉంది. సో దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన మిత్రులు కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇది 31వ వీడియో, 31st వీడియో పిఐలో. సైకాలజీలో 17 వీడియోస్ ఉంది, సైకాలజీలో ఈసారి సిలబస్లో మీకు తెలిసింది సైకాలజీ కూడా ఇన్పుట్ అయింది. సో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ఫిలసాఫికల్ డైమెన్షన్, సోషలాజికల్ డైమెన్షన్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, కాంటెంపరీ ఇష్యూస్, ఇవన్నీ బాగా ఉంది. సో 1 by 1 మనం వెళ్తున్నాం. సో ఈరోజు మనం వీరి గురించి స్వామి వివేకానంద మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక తత్వాన్ని అంటే ఒక రెవల్యూషనైజ్డ్ తత్వాన్ని తీసుకొచ్చారు మనకు. అసలు భారతీయత అంటే ఏంది అంటే మామూలుగా ఏంటంటే స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలి, వారు చేసిన వారి మాటలు వినాలి అని చెప్తుంటారు. భారతీయత అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే స్వామి వివేకానంద గురించి తెలుసుకొని ఉండాలి, మనం వారి గురించి తెలిసి ఉండాలి అని అంటారు. సరే, ఏదైనా వీరు చెప్పిన చాలా ముఖ్యమైన అంశం చూద్దాం. వ్యక్తిలో విద్య అంటే ఏమంటున్నారంటే వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. వెరీ ఇంపార్టెంట్. కొటేషన్స్ మీద అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. మనకు మామూలుగా ఫిలాసఫర్స్ ఏమన్నారు, విద్యను ఎవరు నిర్వచించారు, ఈ కొటేషన్ ఎవరన్నారని అడుగుతారు. అవకాశం అట్లే ఉంటుంది, జనరల్గా అడుగుతారు మామూలుగా. మరొకసారి చూద్దాం. వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ మ్యాన్. అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే మానవుడు ఎవరో కాదు, భగవంతుడి ప్రతిరూపమే. ఏ మానవుడైనా, కులం లేదు, మతం లేదు, జాతి అంటే ఏది కానా, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఏ అంటే భగవంతునికి ప్రతిరూపమే. అందులోపట ఉన్న దైవత్వాన్ని, ప్రతి మనిషిలో ఒక దైవత్వం అనేది ఉంటుంది, ఆ దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అంటారు. చాలా గ్రేటెస్ట్ కొటేషన్ అండి. మళ్ళీ చూస్తాం ముందట వారి ఆలోచనలు ఏమంటారంటే వీరు ఒక పుస్తకంలో రాశారు. దయచేసి ఏంటంటే ఆ పుస్తకం కాల్ టు ద నేషన్. దయచేసి మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా చదవండి. ఇది ప్రతి ఉపాధ్యాయ మిత్రుడు చదవాల్సిన పుస్తకం, కాల్ టు ద నేషన్ బై స్వామి వివేకానంద. సో ఇది రామకృష్ణ వాళ్ళ ఆ పబ్లికేషన్స్ వాళ్ళు చేశారు. సో వండర్ఫుల్ బుక్. ఏదైనా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే వారి తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మీకు ఎప్పుడు వీలున్నా దయచేసి తీసుకోండి. ఏదైనా వీరు చెప్తున్న మరొకసారి చూద్దాం. వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. వారు ఏమంటారంటే హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్ అంటారు. అంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. అన్ని మతాల సారాంశం ఏంది అంటే, అన్ని మత గ్రంథాలు చదివారు, వారి యొక్క సారాంశం ఒక లైన్లో చెప్పాలంటే హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్. అది ఎవరైనా కావచ్చు, ఉపాధ్యాయులుగా మనకు పిల్లలు, విద్యార్థులే కావచ్చు, వాళ్ళకి సేవ చేయడమే భగవంతుని సేవ చేసినట్టు. లేదా మన కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా మన స్నేహితులే కావచ్చు, సమాజంలోని వ్యక్తులే కావచ్చు, వారికి సేవ చేయడం అంటే భగవంతుని సేవ చేసినట్టే అనేది వారి యొక్క మెయిన్ అందులో ఒక భాగం. సో అందుకోసం ఏమంటున్నారంటే వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. జనరల్గా చూస్తుంటాం మన సమాజంలో పూట ఏదైనా చిన్న సాయం చేస్తే, ఎవరైనా దాహంతో ఉన్నట్టయితే కొంచెం వాటర్ ఇస్తే చాలు, అబ్బా దేవునిలాగా ఆదుకున్నావే నాకు అంటారు, దేవునిలాగా ఆదుకున్నామంటారు. అంటే మన తత్వంలో పూట అంటే అందుకే అన్నారు అంటే భారతీయతను గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా స్వామి వివేకానంద వారి మాటలు వినాలి, వారి ఆలోచనలు తెలుసుకోవాలని మామూలుగా చెప్తుంటారు. సో అందులో భాగమే ఇది. సరే, ఏదైనా ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇంకా ప్రతి వ్యక్తి అఖండమైన జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్నాడు, దాన్ని వెలికి తీయడమే విద్య. ఇంకొక కోణంలో అంటే మన లోపల హయ్యెస్ట్ పొటెన్షియాలిటీస్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో అంటే అది ప్రతి వ్యక్తిలో అఖండమైన జ్ఞానం తనలో ఇముడ్చుకొని ఉంటుంది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే
న్యూటన్ థర్డ్ లా వారు చెప్తుంటారు పుస్తకంలో. ఈ బుక్లో ఇంతకుముందు చెప్పినట్టు చాలా అద్భుతమైన పుస్తకం. ఇప్పుడని కాదు, ఎగ్జామినేషన్ అప్పుడు కానీ వీళ్ళినప్పుడు చదవండి తప్పనిసరిగా. అంటారు న్యూటన్ లా అనేది ప్రకృతిలో ఉంది, దాన్ని ఆవిష్కరించింది మానవుడు. అంటే తనలో ఉన్న ఆలోచన శక్తితోటే బయటకు తీశాడని చెప్తారు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, ప్రతి వ్యక్తి అఖండమైన జ్ఞానాన్ని తనలో ఇముడుచుకొని ఉన్నాడు, దాన్ని వెలికి తీయాల్సింది, దాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్తారు. ఆ వెలికి తీసేయడానికి మనం తోడ్పడాలి. జనరల్గా ఈ కొటేషన్ మీద వచ్చే అవకాశం ఉంటుంది. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. అంటే ఏమంటారంటే ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ పర్సన్ అంటారు. కొటేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ దానిలో కన్ఫ్యూజన్ కాదు దయచేసి, వేరు కొంచెం తేడా ఉంటుంది. మహాత్మా గాంధీ కొటేషన్ ఇది ఎవరు అన్నారంటారు, డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటారు వారు. మహాత్మా గాంధీ కొటేషన్ అంటే మానవుని లోపల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య. ఎడ్యుకేషన్లో మీకు తెలుసు, ఫిలాసఫీ లోపల ఎడ్యుకేర్ అనే పదంకి వెళ్ళి బయటకు వచ్చింది. ఎడ్యుకేర్, ఎడ్యుసరీ అంటే వెలికి తీయడం, వికసింప చేయడం. ఒక విత్తనం ఉంటుంది, చెట్టు ఎక్కడ, చెట్టుకు మూలం ఏంటంటే విత్తనం. విత్తనం లోపలనే ఉంటుంది, దాన్ని వెలికి తీయాలి, దాన్ని బయటకు తీయాలి. వీరు కూడా అదే చెప్తారు. అంటే దానికి కావలసిన, ఇప్పుడు విత్తనానికి కావాల్సిన ఏముంది, మట్టి కావాలి, అదేవిధంగా వాటర్ కావాలి, సూర్యరశ్మి కావాలి, అదేవిధంగా గాలి, కార్బన్ డైఆక్సైడ్. వాటిని సమకూరిస్తే దానంతట అదే ఎదుగుతుంది, దానంతట అదే మహావృక్షంగా ఎదుగుతుంది. అంటే విత్తనంలోనే ఎట్లయితే మహావృక్షం ఉన్నదో ఆ రకంగా అంటే మహాశక్తి ఉన్న వృక్షం మనకు ఉంటుందో అందులోపట నిబిడీకృతంగా ఉన్నది. అట్లనే మానవం లోపట అట్లా దానికి కోరిలేట్ అవుతుంది ఇక్కడ. సరేదేనా? వివేకానందుని యొక్క వీరు చెప్పిన అంశాల లోపల విద్యా వ్యాసంగం అంటే విశేషీకరణ కాదు, ఏకాగ్రత అంటున్నారు. అంటే మనం మామూలుగా టీచింగ్ విద్య అంటే ఏమంటున్నారంటే వారు ఇంకొక ఆలోచన, ఏకాగ్రత. విద్య అంటేనే ఏకాగ్రత అంటారు వారు. అదే అంటారు. అంటే మనం చూస్తాం కాన్సన్ట్రేటెడ్గా చేస్తే మనం ఒక రోజులో చదివేది ఒక గంటలో చదవచ్చు, ఒక గంటలో చదివేది ఒక నిమిషం, 2-3 నిమిషాలు చదవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చినా కొద్ది మనకు అనుకుంటాం అంటే అబ్బో మనకు టైం లేదు, తక్కువ లేదు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రతగా చదివితే ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఒక రోజు చదివేది ఇప్పుడు 1 అవర్లో కూడా చదవచ్చు, హాఫ్ అన్ అవర్లో చదవచ్చు. సో దానికి ప్రాణం ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. విద్యా వ్యాసంగం అంటే విశేషీకరణ కాదు, ఏకాగ్రత. ఇక నెక్స్ట్ వివేకానందుని జీవిత తత్వం, ఫిలాసఫికల్ థాట్, వారి యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే చాలా అద్భుతమైన ఫిలాసాఫికల్ థాట్ వారిది. ఏమని చెప్తున్నారు అంటే మానవుడే దేవుని ప్రతిరూపం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అనుకున్నాం అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, జీవాత్మ అంటే ఆయన ఏమంటారంటే ప్రతి మానవుడే భగవంతుని యొక్క ప్రతిరూపం అంటారు. అదేవిధంగా అన్ని మతాల సారాంశం, ఏ మత గ్రంథం, ఖురాన్ తీసుకున్నా, లేకపోతే భగవద్గీత తీసుకున్నా, లేకపోతే బైబిల్ తీసుకున్నా, ఏ మత గ్రంథం తీసుకున్నా అన్నింటి సారాంశం ఏమని చెప్తారంటే మానవ సేవయే మాధవ సేవ అని వాటి యొక్క సారాంశం అని చెప్తారు. మానవ సేవయే మాధవ సేవ. సో ఎప్పుడైతే మనం సేవా దృక్పథంతో మనం చేస్తామో చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సేవగా హైయెస్ట్ లెవెల్ అంటారు. హైయెస్ట్ లెవెల్ ఏంటంటే సేవ, మానవ సేవ. ఎవరికి ఏదైనా కానీ సేవా దృక్పథంతో మనం చేస్తామో అది చాలా హైయెస్ట్ ఫ్రూట్ఫుల్ అవుతుంది. సో ఇది ప్రాణం మనకు. అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మన ప్రొఫెషన్గా మనం వెళ్తున్నాం కాబట్టి మనం పిల్లలను ఒక భగవంతుని స్వరూపంగా భావించి చాలామంది చేస్తారు. చాలామంది ఉపాధ్యాయ మిత్రుల యొక్క డెడికేషన్ తోటే, అలాంటి అంకిత భావంతో మనం ఈ రకంగా వచ్చాం. ఈరోజు ఈ లెవెల్లో ఉండడానికి కారణం మనందరికీ తెలిసిందే మన బ్యాక్డ్రాప్ ఒక టీచరే. ఎవరో ఒక టీచర్ ఉంటారు, లేదా ఎవరో ఒక వ్యక్తి ఉంటారు, మన తల్లే కావచ్చు, ఎవరో కావచ్చు, ఫ్రెండే కావచ్చు. అంటే దైవత్వానికి ప్రతిరూపం. ఏదని ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ. వీరి యొక్క జీవిత తత్వం సింపుల్గా, వెరీ వెరీ సింపుల్. వారు చెప్పేది ఏంటంటే మానవుడు దేవుని ప్రతిరూపం. ఎవరైతే దేవుని నమ్ముతారో, నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ వీరు నమ్మారు, భగవంతుని నమ్మారు. మానవుడు ఎక్కడో లేడు, దేవుడు, మానవుడే దేవుడు. సో అన్ని మతాల సారాంశం మరి ఏమంటారంటే నేను ఖురాన్ చదివాను, భగవద్గీత చదివాను, బైబిల్ చదివాను, అన్నింటి యొక్క సారాంశం ఒకటే లైన్ ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ, హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్. రేపు మనం ప్రొఫెషన్లోకి వెళ్తాం. మన ప్రొఫెషన్ లోపల మనకేంది అంటే ఆ బిడ్డలే మన యొక్క భగవంతుని ప్రతిరూపాలు. బలంగా మనం నమ్మాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటారు, చాలామంది అంటారు, సార్ మీరు ఎందుకు సార్ ఆఫ్టర్ రిటైర్ అయ్యారు కదా
రిటైర్ అయిన తర్వాత హాయిగా ఉండక ఏంటంటే కాదు. మనం జీవించి శ్వాసించే వరకు కూడా మనం చేయాలి. మనకు చేతనైనంత మనం చేయాలి. అది చిన్నదే కావచ్చు, స్మాలెస్టే కావచ్చు. ఎందుకు మన వాళ్ళకు వీరు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మామూలుగా అంటారు జనరల్గా వీరి యొక్క దానిలో ఫిలాసఫీలో చెప్తారు, వీరు వెస్ట్రన్ కంట్రీస్కు దాదాపు విజిట్కి వెళ్ళడం జరిగింది. అమెరికా, యూరోప్ సందర్శన చేసినప్పుడు అంటారు, అక్కడ నిరుపేద ప్రజలు ఉన్నారు, ఇక్కడ కూడా నిరుపేద ప్రజలు ఉన్నారు. అంటే భారతదేశంలో నిరుపేదలు ఉన్నారు, అక్కడ యూరోప్లో కూడా నిరుపేద ప్రజలు ఉన్నారు. కానీ మన భారతదేశంలో ఉన్న నిరుపేదలు చాలా కష్టాల పాలవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకు అక్కడ వాళ్ళకి తేడా ఏంది అంటే విద్యనే తేడా అంటారు. ఎడ్యుకేషన్ మనం ఇవ్వాల్సింది విద్య. ఎడ్యుకేషన్ అంటారు. నిరుపేదలకు అందియాల్సింది విద్యనే. అదే బ్రహ్మాస్త్రం మనందరికీ తెలుసు. ఈరోజు మనం ఈ రకంగా ఉండడానికి కారణం విద్యనే. ఏం విద్య? సరి అయిన విద్య, ప్రాపర్ ఎడ్యుకేషన్. మళ్ళీ అందులో వారి తత్వంలో చూస్తాం. ఏదైనా ఇక్కడ చూడండి, ఆచరణాత్మక విద్య అన్నారు. దీన్ని ఏమంటారంటే, తన కాళ్ళ మీద తాను నిలబడేటందుకు విద్య తోడ్పడాలి. ఆచరణాత్మక విద్య వీరు చెప్పిన మాటల్లో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, తన కాళ్ళ మీద తాను నిలబడేటందుకు విద్య తోడ్పడాలి. లేకపోతే ఆ విద్య నిరర్ధకం అంటారు. మన జీవితంలో కూడా మనకు తెలుసు, మేము పీజీ చేస్తాం, ఏమొస్తుంది, ఏం చేస్తాం? పీజీ చేస్తే జాబ్ చేస్తుందా? మెడిసిన్ కాదు, మనం స్వయంగా బ్రతకడానికి తోడ్పడుతుందా? ఏమైనా ట్యూషన్లు చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బీఎడ్ చేసామో, బీఎడ్ చేసిన తర్వాత మనందరికీ తెలుసు ఒక ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అయింది. ఎక్కడైనా ఒక టీచర్గా బతకవచ్చు, మనం ఉపాధ్యాయుడిగా మనం జీవించవచ్చు, ఉపాధ్యాయుడిగా బ్రతకవచ్చు, పిల్లలకు మనం బోధన చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరికి కూడా, టీచర్ ట్రైనింగ్ అయినా ఎవరైనా కానీ, డిఎడ్ కానీ బీఎడ్ చేసిన మిత్రులకి ఏంటంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. వస్తే గవర్నమెంట్ జాబ్, లేకుంటే మనం ప్రైవేట్ చేసుకోవచ్చు, స్కూల్ పెట్టుకోవచ్చు. ఆ ఆత్మవిశ్వాసం అనేది బీఎడ్ చేసిన తర్వాత జనరల్గా అందరిలో కలుగుతుంది. మీ అందరికీ తెలిసింది. ఏదైనా ఆచరణాత్మక విద్య, తన కాళ్ళ మీద తాను నిలబడేటందుకు విద్య తోడ్పడాలనేది వీరి యొక్క ఆలోచన. అట్లా తోడ్పడకపోతే ఆ విద్య నిరర్ధకం అంటారు. ఆ విద్య అనేది నిరర్ధకం. సో ఈ విధంగా ఏదైనా వివేకానందుని యొక్క జీవిత తత్వం, ఫిలాసఫికల్ థాట్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్. అంటే ప్రతి మానవుడు దేవుని యొక్క ప్రతిరూపం. ఇంకేమంటారంటే, ఇంకా లోతుగా వెళ్తే అంటే ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉంటారంటారు, జీవాత్మలోనే పరమాత్మ ఉంటారంటారు. పరతత్వాన్ని కనుక తెలుసు ఇంకో లోతుకు వెళ్తే ప్రతి జీవి లోపల ప్రాణి ఉంటాడు, జీవాత్మలో పరమాత్మ ఉంటాడు. అంటే ఏ జీవికైనా మన హిందూ తత్వం, భారతీయత అంటే అవును కానీ ఏ జీవిని కానీ మామూలుగా పాముకు దండం పెడతారు, ఆవుకు దండం పెడతారు, గుట్టకు దండం పెడతారు, రాయికి దండం పెడతారు. ప్రతి దానిలో దేవుడు ఉన్నాడని నమ్ముతారు. పుట్ట కూడా పాలు పోస్తారు. ఏదైనా చూస్తాం జీవిని, ఏ జీవిని అందరూ కూడా దేవుడిగా పరిగణిస్తారు అన్నట్టు, జీవాత్మలో పరమాత్మ. అందుకే భారతీయత అని అంటే మామూలుగా ఏమంటారంటే, వివేకానందుని గురించి తెలుసుకోవాలి, వారి మాటలను వినాలి, లేదా వారు రాసిన వ్యాసంగాలను చదివితే సరిపోతుంది అనేది బహుశా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ వారి మాటల లోపల అంటారు అన్నట్టు. భారతీయత అంటే ప్రతి దానిలో భారతీయత గురించి తెలుసుకోవాలంటే మామూలుగా వివేకానందుని గురించి మనం చదవాలి, వారి మాటలను వినాలి అంటారు. ఏదైనా ఇక్కడ వీరు చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే, ఆచరణాత్మక విద్య అనేది చాలా ముఖ్యం అంటారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే విద్యా లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ థాట్. వారి ఆలోచన ఏ విధంగా ఉందంటే వెరీ సింపుల్గా వారు ఏమంటారంటే, క్యారెక్టర్ ఫార్మేషన్. మనం ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూస్తుంటాం. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మామూలుగా విద్యా లక్ష్యాలు, విద్యా ఉద్దేశాలుగా మనం చూస్తుంటాం. విద్య ఎందుకోసం అనేది ఇందులో అంటే ప్రతి ఒక్కరికెళ్ళి తీసుకొని మనం ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ అనేది గమ్యాన్ని చూపెడుతుంది. ఫిలాసఫీ, సోషాలజీ విద్య యొక్క లక్ష్యాలను, మనం ఏం చేయాలి, పిల్లవాడిని ఎక్కడికి తీసుకుపోవాలని చెప్తారు. సైకాలజీ మార్గం, ఎట్లా వెళ్ళాలి అనేది సైకాలజీ చెప్తారు. ఈ రెండు అందుకే ఫౌండేషన్ కోర్సెస్ అంటారు. సో ఫిలాసఫీగా వీరు ఏం చెప్తున్నారు చూడండి, శీల నిర్మాణం, క్యారెక్టర్ ఫార్మేషన్ అంటారు. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. శీల నిర్మాణం. ఇఫ్ యూ లాస్ట్ మనీ, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ లాస్ట్ హెల్త్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ లాస్ట్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. ఎథిక్స్ ఆఫ్ టీచర్స్ మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకోబోతున్నాం. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యక్తికి శీల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అంటారు ఇదేంటి అంటే, వీరు ఇది ఎట్లా పోలుస్తారంటే, క్యారెక్టర్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద లైఫ్ అంటారు.
అంటే అదేవిధంగా వెన్నెముక లేని విద్య అంటారు. శీల నిర్మాణాన్ని కూడా వారు ఏం చెప్తారంటే క్యారెక్టర్ లేకపోతే వెన్నెముక లేని విద్య అవుతుంది, సమాజానికి అరిష్టం అంటారు, వ్యక్తి కూడా అరిష్టంగా చెప్తుంటారు. ఏదైనా నెక్స్ట్ ఏంటంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ మీద నువ్వు నమ్ముకో అంటారు. ఏదో దేవుళ్ళకు మొక్కుడు, ఏ దేవుళ్ళని నమ్ముడు కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, ఆత్మవిశ్వాసంతో ఏది పనిచేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులు అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యమని చెప్తుంటారు. ఆత్మవిశ్వాసం అనేది ఇంపార్టెంట్. సరే, ఏదైనా ఇక్కడ మనం వీరిని కనుక తీసుకుంటే మనకు ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉంటారు, అంటే ఎట్లా సార్ ఇట్లా చదవాలంటారు. చదివినా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రిపరేషన్ అయినా కొద్దీ ఆత్మవిశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, మనం ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పిల్లల లోపల. ఇక్కడ మనం ఇంతకుముందు చూస్తుంది మానవ సేవయే సర్వ్ ఫర్ మ్యాన్ కైండ్. మన యొక్క లక్ష్యం ఎట్లుండాలంటే ఏ ప్రొఫెషన్లో పోయినా, ఎక్కడ పోయినా, అది ఇల్లే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మమ్మల్ని సర్వ్ ఫర్ మ్యాన్ కైండ్ అంటే మానవాళికి సేవ చేసుకోవడమే చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ చెప్తుంటారు, నేను రాజకీయాలను మీన్స్గా ఎన్నుకున్నాను, ఒక మార్గంగా ఎన్నుకున్నాను ప్రజల సేవ చేసుకోవడానికి అంటారు. మహాత్మా గాంధీ ఎందుకయ్యా నువ్వు రాజకీయాలను ఎన్నుకున్నావు అంటే నేను ప్రజలను సేవ చేసుకోవడమే. వారు కూడా స్పిరిచువలిజం అంటారు, స్పిరిచువల్ కదా, అంటే ఐడియలిస్ట్గా చెప్తారు, స్పిరిచువలిజం అని కూడా అంటారు. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వ్ ఫర్ మ్యాన్ కైండ్, కరేజ్, ధైర్యంగా ఉండాలంటారు. ధైర్యం అనేది ప్రాణం అంటారు. చాలామంది చెప్తుంటారు సార్ ఇది కంప్లీట్ అవుతుందో లేదో, కొన్ని సందర్భాల్లో రకరకాల భయాలు ఉంటాయి. భయం అంటే ఒకే రకమైన భయం కాదు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ధైర్యం ఏం చెప్తారు అంటే వారణాసిలో వారు అక్కడ మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్నారు కొద్ది రోజులు. మామూలుగా మార్గం వెళ్ళేటప్పుడు ఏమైందట అంటే కోతులు, పెద్ద పెద్ద కోతులు ఉంటాయట, అవి వీరు ఎంబడి పడ్డాయట. పడితే వారు చెప్తారు, వీరు కూడా కొంచెం వేగంగా పరిగెత్తే అవి వేగంగా వస్తాయి, పరిగెత్తితే వాటి ఎంబడే వస్తున్నాయట. ఆ చేతిలో కర్ర ఉంటుంది కదా సాధువుల చేతిలో, దాన్ని తిరగబడి ఇట్లా చూపెడితే చాలు పారిపోయాయట అని వారు చెప్తారు అన్నట్టు. ధైర్యం అనేది ఇంపార్టెంట్, కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యం అనేది ధైర్యంగా ఉండాలి. సమస్యలను ఎదుర్కోవడం, వారు చెప్పిన ఆలోచన ఏంటంటే ధైర్యం అనేది ఉండాలి. సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగానే తిరగబడాలి, ఎదుర్కోవాలి సమస్యలను. అదే రకంగా తీస్తున్నట్టయితే సెల్ఫ్ రిలయన్స్, స్వశక్తిపై నిలబడడం అనేది విద్యా లక్ష్యంగా ఉండాలి. స్వశక్తిపై ఇంతకుముందే అనుకున్నాం మనం. ఏది ఆచరణాత్మక విద్య, తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు విద్య తోడ్పడాలనేది వీరు ఇచ్చిన ముఖ్యమైన అంశం. అదేవిధంగా శ్రద్ధ అంటారు. వారు చెప్పిన ఇంకో వెరీ అంటే సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి విద్య అనేది. శ్రద్ధ అనేది అంటారు. చాలామంది అంటారు అన్నట్టు మనకులో వారి యొక్క అంటే చెప్తుంటారు, చాలామందిలో శ్రద్ధ ఉండదు అని అంటారు. శ్రద్ధ లోపం మనకు విద్య రాకపోవడానికి, లేదా శ్రద్ధ అనేది ప్రాణం అంటారు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మామూలుగా ఏమంటారంటే ఒక ఇత్తడి మామూలుగా అంటారు గిన్నెని కానీ దాన్ని కానీ శ్రద్ధతో చేస్తే, శ్రద్ధతో కడిగితే దాన్ని ఎట్లుంటుంది అంటే బంగారంలాగా తలతలా మెరుస్తుంది. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చదవాలి. మనం చెప్తుంటారు, అరే జాగ్రత్తరా, శ్రద్ధగా చదువుకోరా అని అంటుంటారు మన వాళ్ళు. శ్రద్ధ వీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ శ్రద్ధ అనేది. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని అంటారు. విద్యకు రెండు ఇక్కడ వారు చెప్తారంటూ, మనం విద్య సాధన కావాలంటే బ్రహ్మచర్యం ఇంపార్టెంట్ అంటారు, ఏకాగ్రత, ధ్యానం, మెడిటేషన్ వీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ అంశాలు. విద్యా సాధనకు తోడ్పడేటి 3 అంశాలు చెప్పారు వారు. ఇవన్నీ కూడా విద్యను సాధించుకోవాలంటే ఒకటి శ్రద్ధ, బ్రహ్మచర్యం, అదేవిధంగా ధ్యానం, మెడిటేషన్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. విద్యా సాధనకు ప్రాణం శ్రద్ధ, బ్రహ్మచర్య, మెడిటేషన్, ఇవి చాలా ముఖ్యమని చెప్తారు. అదేవిధంగా 4వది ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఏకాగ్రత ఈ 4 చాలా ప్రాణం. విద్యా సాధన లోపల చాలా ప్రాణం మనకు తెలుసు. జనరల్గా వారు చెప్పిన అంశాలు ఏంటంటే విద్యా లక్ష్యాలు అంటే పిల్లవాడు శ్రద్ధతోటి, శ్రద్ధ అనేది ఒక లక్ష్యం, ఏ పని చేసినా శ్రద్ధ చేసేటట్టు చేయాలి, ఏ ఆలోచన. బ్రహ్మచర్యం, అదేవిధంగా మెడిటేషన్, ధ్యానం కూడా చాలా సహాయపడుతుంటే. ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, సార్ నాకు స్ట్రెస్ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో, నేను డైలీ ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ కూడా చేస్తున్నా సార్, స్ట్రెస్ తక్కువ అవుతుందని చెప్తుంటారు మన వాళ్ళే. అదేవిధంగా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఏది చేయాలన్నా ఏకాగ్రత అనేది ప్రాణం మనకు. అందుకే అంటారు సెల్ ఫోన్స్ ఉంటాయి, సెల్ ఫోన్స్ మనం స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలి, అవసరమైతే తప్ప మన దాన్ని ముట్టుకోవద్దు.
సరే దీని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా లక్ష్యాలుగా వారు చెప్పింది శీల నిర్మాణం, క్యారెక్టర్ ఫార్మేషన్, ఆత్మవిశ్వాసం డెవలప్ కావాలి బిడ్డల్లో. అదేవిధంగా సర్వ్ ఫర్ మ్యాన్ కైండ్, మానవ సేవ అనేది ఒక లక్ష్యం కావాలి. ధైర్యం, కరేజ్ నింపాలి వారికి విద్య అనేది వ్యక్తుల్లో, అంటే పిల్లల్లో కూడా సశక్తిపై నిలబడేందుకు తోడ్పడాలి. అదేవిధంగా ఈ లక్షణాలు డెవలప్ కావాలి. శ్రద్ధ అనేది ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, మెడిటేషన్ ధ్యానం అనేది ఏకాగ్రతలు డెవలప్ కావాలి. విద్యా సాధనకు ఇది ప్రాణం. ఈ 4 శ్రద్ధ, బ్రహ్మచర్యం, మెడిటేషన్ అని చెప్తారు. ఫైనల్గా ఏమంటారంటే విశ్వ మానవ సౌభ్రాతృత్వం, అంటే ప్రపంచ మానవాళి యొక్క మేలు కోరేటట్టు ఉండాలి. విశ్వ మానవ సౌభ్రాతృత్వం. ఇప్పుడు చూస్తున్నాం వరల్డ్ లోపల అనేక చిన్న చిన్న యుద్ధాలు, పెద్ద పెద్ద యుద్ధాలు, లేకపోతే టెర్రరిజం కానీ రకరకాల హింసను చూస్తున్నాం మనం. సో అదంతా ఏంటి అంటే సరైన విద్య లేకపోవడమే సరైన యొక్క విద్య అని అంటారు. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే పాఠ్య ప్రణాళిక, కరికులం ఏమని చెప్తున్నారంటే వారు చెప్పిన దానిలో సాహిత్యం, వేదాంతం, మహాభారతం, రామాయణాలు వారు అంటే భాగంగా ఉండాలి. అందులోకెళ్ళి పిల్లలు నేర్చుకుంటారు. అంతేకాకుండా సైన్స్, వెస్ట్రన్ సైన్స్ వారు చెప్పిన చాలా అమూల్యమైనది ఏంటి అంటే వెస్ట్రన్ సైన్స్, ఈస్టర్న్ ఫిలాసఫీ ఈ 2 కలిస్తే మనకు ఈ యొక్క విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని తోడ్పడుతుంది. మరి అమెరికా వెళ్ళిన తర్వాత చూస్తారు అక్కడ సైంటిఫిక్ డెవలప్మెంట్ చాలా ఉంది. ఆ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆర్థిక ప్రగతికి తోడ్పడ్డది. ఇండస్ట్రియలైజేషన్ చూసాం మనం. ఇండస్ట్రియలైజేషన్ మొట్ట ఎక్కడ జరిగింది? యూరోప్లోనే జరిగింది. అదేవిధంగా ఆవిష్కరణలు అన్నీ కూడా ఎక్కడ జరిగాయంటే యూరోప్లో పట్టినాయి. అక్కడ అంటారంటే అక్కడ యొక్క సైన్సు మన భారతదేశం యొక్క వెస్ట్రన్ ఫిలాసఫీ తత్వం 2 కలిస్తే విశ్వం అనేది విశ్వం లోపల విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి తోడ్పడుతుంది. ఈ విధంగా వారికి దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారంటే సైన్స్ ఇంపార్టెంటే, అంటే సైన్స్లో టెక్నాలజీ వస్తుంది, మ్యాథమెటిక్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి. అదేవిధంగా ఇది వేదాంతం, ఈ యొక్క మహాభారతం ఇదంతా ఫిలాసఫీ వస్తుంది. ఈ 2 కనుక కలిస్తే అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు అనేది భావన. అందుకే కరికులంలో ఇదే ఉండాలన్నారు. అదేవిధంగా వృత్తి విద్య ఇంతకుముందు చెప్పుకున్నాం, తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు విద్య తోడ్పడాలన్నది వ్యాయామం విద్య. అదేవిధంగా హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వారి యాక్చువల్ మరణం ఎంత అంటే 39 ఇయర్స్ లోపటినే వారు చనిపోవడం అనేది జరిగింది. 30 చిన్న వయసు లోపటినే 39 ఇయర్స్ లోపటనే ప్రపంచానికి ఒక వెలుగునిచ్చి వెలుగుని నింపి వారు ఎంత 39 సంవత్సరాల లోపటినే మరణించడం జరిగింది. చికాగోలో వారు ఇచ్చిన ఏదైతే ప్రసంగం ఉందో, ఏది ఆల్ రిలీజియస్ ఏదైతే సమావేశంలో వారు ఇచ్చిన ప్రసంగం మొదట్లోపటినే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని వారి యొక్క ప్రసంగాన్ని మొదలుపెట్టారట. ఉర్రూతలగిందట వారి యొక్క, అంటే ఏది వారు చెప్పిన విషయం అంటే సర్వ మానవాళి, సర్వ మతాలన్నీ కూడా చిన్న చిన్న సిలేర్లాగా వచ్చి మామూలుగా ఎట్లయితే సముద్రంలో కలుస్తుందో ఏ మానవ అంటే అన్ని మతాల సారాంశం ఏంటి అంటే ఇదే చెప్తారంటే విశ్వ మానవ సౌభ్రాతృత్వమే. సో చాలా మనకు తెలిసింది, చాలా నీటిలో సముద్రంలో నీటి చుక్క వారు తెలిసింది, బట్ కొంచెం ఐడియా ఉన్నది మీతోటి షేర్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా వారు ఇచ్చింది ఏంటంటే సాహిత్యం, వేదాంతం, మహాభారతం, రామాయణం, వెస్ట్రన్ సైన్స్, ఈస్టర్న్ ఫిలాసఫీ ఈ 2 కలవాలి అంటారు. బండి చక్రాల్లాగా, అంటే విజ్ఞానం అనేది అవసరమే కానీ ఏదో కాదు. అందుకే రిలీజియన్ ఏమందిస్తుంది అంటే ఫిలాసఫీ అందిస్తుంది. తత్వం ఇలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలో నేర్పుతుంది రిలీజియన్. ఎట్లా బతకాలో బతకడానికి తోడ్పడేది విద్యనే, కానీ ఒకటే విద్య సరిపోదు. అందుకే ఇవన్నీ విద్యా తత్వాలు, ఫిలాసఫీ ఎందుకు మనకు ఆల్రెడీ అంటారు సార్ పేఏలో సిలబస్ పెరిగింది సార్ అంటే నిజమైన టీచర్ మంచి ఫిలాసఫరే గ్రేట్ టీచర్ అవుతారు అంటారంట. మనం మంచి టీచర్ కావాలంటే ఒక ఫిలాసఫీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్సీఎఫ్ అంటాం. ఎన్సీఎఫ్ ఫిలాసఫీ ఏంది వేరువేరుగా ఉంటుంది. దాని యొక్క విద్యా తత్వం ఏంటి అంటే ఎన్సీఎఫ్ 2005 కన్స్ట్రక్టివిజం అంటారు, నిర్మాణాత్మకవాదం. అంటే బిడ్డకు తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. అందుకే మనకేమంటారంటే మామూలుగా టీచ్ హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలని నేర్పించాలని ఎన్సీఎఫ్ చెప్తుంది. ఓకే, అది మళ్ళీ వేరే దానిలో చూద్దాం. ఏదైనా ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర అంటే వ్యాయామం విద్య గురించి చెప్తూ మామూలు ఉక్కు లాంటి కండరాలు ఉండాలి, దృఢమైన శరీరం ఉంటుంది. వారి నమ్మకం దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది. ఫిజిక్ బాగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం చూస్తాం మనం ఏం చేత కాదు, ఏం చేయబుద్ధి కాదు, ఏం చెప్పలేం. అందుకే ఉక్కు లాంటి కండరాలు ఉండాలి, దృఢమైన శరీరం ఉండాలి అనేది వారి యొక్క ఆలోచన వ్యాయామ విద్య అని. ఇక ఉపాధ్యాయుని పాత్ర తీసుకుంటే ఏమంటున్నారంటే చాలా ఇంపార్టెంట్, త్యాగధనుడు కావాలి అంటారు. సాక్రిఫైస్ అనేది చాలా ప్రాణం. చాలామంది చూస్తుంటారు సాక్రిఫైస్ అనేది ప్రాణం, సమయాన్ని వెచ్చించాలి బిడ్డల కోసం.
అదే రకంగా తీసుకుంటే పిల్లల పట్ల ప్రేమ అనేది ఉండాలి, విద్యార్థుల స్థాయికి దిగి బోధించడం, ఇవి చాలా ప్రాణం మనకు. సాక్రిఫైజింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయమే కావచ్చు, ఎన్నో ఉంటాయి మనకు, కుటుంబాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. దాన్ని కొంచెం పక్కకు తీసి మనం ఏం చేస్తామంటే సమయాన్ని వీళ్ళ కోసం చేయాలి. త్యాగదనం అనేది విద్యార్థి యొక్క రోల్ లోపల సాక్రిఫైస్ అనేది క్యారెక్టర్గా ఉండాలి. పిల్లల పట్ల ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఉండాలి. జనరల్గా చెప్తుంటాం, సైకాలజీ కూడా చెప్తుంది, పిల్లలను మనం ఇష్టపడడం నేర్చుకుంటే పిల్లలు ఏం చేస్తారంటే చాలా ప్రేమపూరితమైన బిడ్డలు వాళ్ళు. రిఫ్లెక్షన్ అంటారు, బిహేవియర్ అనేది రిఫ్లెక్షన్. మనం ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అంటారు ఫిలాసఫీలో. సమాజానికి నువ్వు ఏవి ఇస్తావో వీరి తత్వంలో కూడా అదే. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది. అద్భుతమైన ఫిలాసఫీ ఇది. అందుకే నువ్వు బయటకు ఏం పంపిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్తారు. ఇఫ్ యూ లవ్స్ పీపుల్ ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది, మనకు లవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ద్వేషాన్ని వ్యక్తులపైన మనం తెలుసో తెలియకనో ద్వేషపూరితమైన మాటలు కానీ అవి కానీ చేస్తే, ఆటోమేటిక్గా ఆలోచనలు చేస్తే ఆ ద్వేషమే మనకు తిరిగి వస్తుంది, హేట్రేడ్. అందుకోసమే నువ్వు వారు చెప్పేది ఏంటంటే, అందుకే నువ్వు మంచిగా ఉండు, మంచి పనులు చేయి, నీకు మంచిగా తిరిగి వస్తుంది. అందుకే ఆ బిడ్డలకు మనం సేవ చేసుకోవడం అనేది సరే చాలా ఇంపార్టెంట్. ఏదైనా పిల్లల పట్ల ప్రేమగా ఉండాలంటారు, విద్యార్థుల స్థాయికి దిగి బోధించాలి అని చెప్తున్నారు. అదేవిధంగా వీరు చెప్పేది ఏంటి అంటే, ఉపాధ్యాయ పాత్రలో మొలకెత్తే విత్తనానికి నీరు, కాంతి, మట్టిని సమకూర్చినట్టు విద్యార్థి ఎదుగుదలకు ఏమవసరమో వాటిని సమకూర్చమంటారు. నేచురలిస్ట్ కూడా రూసో, ప్రాకృతికవాది, వారు ఏమంటారు, గో బ్యాక్ టు నేచర్ అంటారు. ఎమిలీ రూసో గురించి, ఎందుకంటే మధ్య కొంచెం ఉంటే వారి గురించి కొంచెం తెలిసేది సిలబస్లో కూడా ఉన్న విషయం. వారు నేచురలిస్ట్ అంటారు. అంటే సహజ సిద్ధంగా అనే బిడ్డ తనకు తానే పెరగాలంటారు. మళ్ళీ అందులో చూద్దాం. ఏదైనా వీరు కూడా చెప్పింది ఏంటంటే, మొలకెత్తే విత్తనానికి నీరు, కాంతి, మట్టిని సమకూర్చితే రైతు ఏం చేస్తాడు, నీళ్ళు కడతాడు, లేకుంటే మట్టిలో విత్తనాలు నాటుతాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, మొక్క దాని చదే పెరుగుతుంది. అట్లనే బిడ్డకు కూడా అవసరమైన వాటిని మనం కల్పించాలి. ఇప్పుడే అంటారా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మనం చెప్తున్నాం. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, సరైన అంశాలను, పరిసరాలను, లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. సరైన పరిసరాలను మనం కల్పించాలి. అది పాఠశాల కావచ్చు, లేదా క్లాస్ రూమ్లో అయితే టీచర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఆట స్థలం కావచ్చు, లేదా పీర్ ఇంటరాక్షన్ అంటాం. పరిస్థితులను కల్పిస్తే బిడ్డ ఎదుగుతాడు, చర్చించడానికి అవకాశాలను, మాట్లాడడానికి అవకాశం. అంటే ఇందులో అర్థం ఏంటి అంటే చాలా లోతైన అర్థం ఉంటుంది. ఎట్లా అర్థం చేసుకుంటే ఇట్లా చెరుకు గడలాగా ఉంటుంది ఫిలాసఫీ. అంటే ఎంత నమలితే అంత తీయదనం వస్తున్నట్టు ఫిలాసఫీ ఎంత చదివితే, ఎంత అవగాహన చేసుకుంటే మనకు అంత స్వీట్నెస్ దొరుకుతుంది. సో బిడ్డలకు ఏమంటున్నాడంటే అవి సమకూర్చాలి. అదేవిధంగా విద్యార్థి ఏంటంటే బ్రహ్మచర్యం, ఏకాగ్రత, శ్రద్ధ. ఇంతకుముందు మనం చూసాం, శ్రద్ధ, బ్రహ్మచర్యం, ఏకాగ్రత, మెడిటేషన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే విద్యార్థి కనుక చేసినట్టయితే విద్యా సాధనకు తోడ్పడుతుందని చెప్తారు. సో వీరు రామకృష్ణ మిషన్ 1898లో స్థాపించారు. వీరు మరణం 39 సంవత్సరాల వయసులో 1902లో మరణించారు. 63లో జన్మించారు. అదేవిధంగా 1902లో మరణించడం అనేది జరిగింది. వారు 39 సంవత్సరాల వయసులో పట్టి వీరి యొక్క గురువు, టీచర్ రామకృష్ణ పరమహంస అని మీకు తెలిసిందే. వీరు కాళీమాత భక్తుడు అని చెప్తారు. సరే, ఏదైనా ఈ విధంగా గురువు వారికి ఏమంటారంటే, ఇదంతా నాకు ఎట్లా వచ్చింది అంటే నా గురువు సాంగత్యం వల్లనే, గురువు వల్లనే, ఇది నేను సాధించింది కాదు, నా గురువు వల్లనే నేను సాధించాను అని చెప్తారు. మళ్ళీ వారు చెప్పడం లోపల నా గురువు గారి వల్లనే నేను సాధించానని చెప్తారు. అదేవిధంగా లాస్ట్కి వారు ఇచ్చింది, లెండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. జనరల్గా చూస్తుంటాం ఈ కొటేషన్స్. వారు ఇచ్చిన అద్భుతమైన కొటేషన్ ఒకటి, ఎవరైనా కూడా ఎవరి గమ్యం వాళ్ళు ఏమంటారంటే, మీరు ఒక గమ్యాన్ని పెట్టుకోండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు. డోంట్ స్టాప్ యువర్ వర్క్ టిల్ రీచ్ యువర్ గోల్ అంటారు. మీ గోల్ రీచ్ అయ్యే వరకు డోంట్ స్టాప్, మనం ప్రయత్నాన్ని మానుకోవద్దు. జనరల్గా కొటేషన్స్ ఉంటాయంట. ఎప్పుడైతే ప్రయత్నం మానుతామో ఆటోమేటిక్గా దాని వెంటనే అపజయం ఉంటుంది. ప్రయత్నం చేస్తుంటే విజయం వెంటనే ఉంటుంది.
ఎప్పుడైతే మానుకుంటామో అపజయం దాని వెంటనే ఉంటుంది, చిత్తుగొత్తులా. అదే ఏదైనా వారు చెప్పేది, లెండి మేలుకోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. సో ఇది వీరి యొక్క వివేకానందుని యొక్క ఫిలాసఫీ, అద్భుతమైన ఫిలాసఫీ. ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా, ఎన్నిసార్లు చదివినా మనకు తనివి తీరదు. సరే ఏదైనా ఇది ఒక పుస్తకం, దయచేసి మరొకసారి కూడా విజ్ఞప్తి, తప్పనిసరిగా వీలుంటే ఇప్పుడే చదవమని కాదు, జస్ట్ దీని కాస్ట్ 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది అంతే. సరే ఏదైనా మీకు ఇందులోకి వెళ్ళి మీకు చెప్పడంలో నేను చూసిన ఏమేంటి అంటే, ఇంతకుముందే చెప్పాను, ఇది విద్యాతత్వ ఆధారాల లోపల ఇందులో ఎక్సలెంట్గా రాస్తారు స్వామి వివేకానంద గురించి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ కూడా చాలా క్లుప్తంగా అద్భుతంగా రాస్తారు. జస్ట్ 1.5 పేజీలనే ఉంది, ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఎవరైనా చదువుకోవచ్చు. సో మరొకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ కొటేషన్ ఇక్కడ, వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికితీసేదే విద్య అన్నారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. సో మనకు కొంచెం ఐడియా ఉంటుంది, వాళ్ళు బిట్ ఎట్లా వచ్చినా చేయొచ్చు, కానీ ఇంట్లోకి వెళ్ళి ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో ఒక్కొక్కసారి డెఫినేషన్లోకి వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది. గతంలో ఇప్పుడు కూడా అడిగారు, ఎవరు అన్నారు కొటేషన్ ఇచ్చి అడిగారు. సో 3-4 ఇంపార్టెంట్, అన్నీ కూడా 1000 కొటేషన్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ అని డ్రాయింగ్ అవుట్ ఆఫ్ బెస్ట్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అని వారి కొటేషన్ వేరే ఉంది, కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. సరే ఏదైనా వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్ అనేది వారు ఇచ్చిన అద్భుతమైన వీడి యొక్క సారాంశం. సో అదేవిధంగా వారు చెప్పేది ఏంటి అంటే, విద్యా వ్యాసంగం అంటే విషయ సేకరణ కాదు, ఏకాగ్రత. ప్రతి వ్యక్తిలో అఖండమైన జ్ఞానం తనలో ఇముడ్చుకొని ఉంటాడు, దాన్ని వెలికి తీయడానికి తనకు తాను వెలికి తీయడానికి తోడ్పడమే. అంటే అక్కడ విత్తనంతో మొలకెత్తే విత్తనంకు నీరు, కాంతి, మట్టిని సమకూర్చినట్టు విద్యార్థికి మనం సమకూర్చాలి. ప్రతి వ్యక్తి అఖండమైన శక్తి. ఇంకో కూడా చెప్తుంటాం మనం, పరమాణు అని, సైన్స్ మిత్రులకు తెలుసు, పదార్థం లోపల చిన్నది ఏంటంటే మామూలుగా అణువు అంటారు, అణువు పరమాణులో ప్రోటాన్లు ఉంటాయి, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. ఆ ఎలక్ట్రాన్లను బయటకు తీస్తే ఎలక్ట్రిసిటీ చేస్తున్నారు. అదేవిధంగా మామూలుగా న్యూట్రాన్స్ ఇదే దాంతో తీసుకుంటే బాంబర్ అంటే వాటి మధ్య తీసే అటామిక్ ఎనర్జీ వస్తుంది, ఆటం బాంబులు వస్తున్నాయి, లేదా హైడ్రోజన్ బాంబ్స్ వస్తున్నాయి. అంటే చిన్న పరమాణు లోపలనే అంత ఉంది, మానవుల్లో ఎంత శక్తి ఉంటుంది. అదంతా చేసింది ఎవరంటే మానవుడే. సరే ఏదైనా ఈ విధంగా వారు ఏమంటారంటే, అఖండమైన జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్నాడు, దాన్ని వెలికి తీయడమన్నారు. ఇక విద్యా వ్యాసంగం అంటే విషయ సేకరణ కాదు, ఏకాగ్రత. వివేకానందుని యొక్క జీవిత తత్వం, ఫిలసాఫికల్ థాట్ అంటే మానవుడే దేవుని ప్రతిరూపం, అన్ని మతాల సారాంశం మానవ సేవయే మాధవ సేవ. అంటే హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్, మానవ సేవయే మాధవ సేవ. ఆచరణాత్మక విద్య, తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు తోడ్పడని విద్య నిరర్ధకం అంటారు, అంటే ఇండైరెక్ట్ తోడ్పడాలి అనేది. అదేవిధంగా విద్యా లక్ష్యాలను తీసుకున్నట్టయితే క్యారెక్టర్ ఫార్మేషన్, శీల నిర్మాణం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే బిడ్డలో ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ చేయాలి, లేదా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలంటారు. ఆ మధ్యకాలంలో చెప్తుంటారు గురుకుల మామూలుగా టాపర్స్, సార్ మేము నోటిఫికేషన్ వచ్చేసరికే 4 టైమ్స్ చదివి పెట్టాం, 4 సార్లు చదివాం, రివిజన్ అయిపోయింది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నా. వాళ్ళు అన్నిట్లా జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది, టీజీటీ వచ్చింది, ఏది రాస్తుంది వచ్చేసి. అంటే ఆత్మవిశ్వాసం అనేది ప్రాణం, దయచేసి మీకు తెలిసిందే. సరే ఏదైనా ఇక్కడ అన్నింటికంటే ఇంపార్టెంట్ మానవ సేవ, సర్వ్ ఫర్ మ్యాన్ కైండ్. అంటే మనకు ఎట్లా ఉండాలంటే తత్వం, ఫిలాసఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో జీతం కోసం బతకడం అంటే మనం మన వృత్తిలో రాణించలేం. ఎవరైనా కూడా పైసల కోసం పనిచేస్తే అది ఎన్ని రోజులు ఉండదు, కానీ సేవా తత్వం అనేది ఉండాలి. ప్రతి మనిషి ఒక భగవంతుని స్వరూపం అనేది, మనం చెప్పే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భగవంతుని స్వరూపం అనేది నమ్మాలి. వాళ్ళకి సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేసినట్టు. అందుకే అంటారు, మనం ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంటుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది, ఏం ఆలోచించకుండానే జరుగుతుంది. ఏదైనా కరేజ్ అనేది డెవలప్ చేయాలి, బిడ్డల్లో ధైర్యంగా ఉండాలి, ధైర్యం అనేది నింపాలి, స్వశక్తిపై నిలబడడం. ఇక అదేవిధంగా బిడ్డలలో పడే శ్రద్ధ, బ్రహ్మచర్యం, మెడిటేషన్ కూడా లక్ష్యంగా ఉండాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వరల్డ్ అనేది ప్రపంచమే ఒక కుటుంబం. అదే రకంగా పాఠ్య ప్రణాళిక తీసుకున్నట్టయితే వారు ఏం చెప్పారు, వెస్ట్రన్ సైన్స్, ఈస్టర్న్ ఫిలాసఫీ రెండు కలిస్తే అద్భుతమైన క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు. వెస్ట్రన్ లోపల మనం ఎందుకంటే సైన్స్ అంతా ముందు ఎక్కడ డెవలప్ అయిందంటే మమ్మల్ని వెస్ట్ లోపలనే డెవలప్ అయింది, యూరోప్లో డెవలప్ అయింది, మనం చూస్తాం మనం. అదేవిధంగా తత్వం, ఫిలాసఫీ ఎక్కడ బాగా డెవలప్ అయింది మంచి అంటే మనది భారతదేశం కానీ మన ఈ యొక్క ఈస్టర్న్, ఈ రెండు కలిస్తే విశ్వ మానవ సౌభ్రాతృత్వం డెవలప్ అవుతుంది. ఇది కరికులంగా ఉండాలి.
వృత్తి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. తన కాళ్ళ మీద ఇప్పుడు వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అదే. ఇప్పుడు ఎన్ఈపి 2020 కూడా అదే చెప్తున్నారు. 6th నుంచి వొకేషనల్ ఏదో ఒక వృత్తి నేర్చుకోవాలి బిడ్డ, ఏదో పని నేర్చుకొని ముందుకు వెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేయాలి. అదేవిధంగా వ్యాయామ విద్య కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. ఉపాధ్యాయుని పాత్ర, సో త్యాగనిరుడే ఉండాలి. సాక్రిఫైస్ అనేది ప్రాణం అన్నట్టు. విద్యాన్లో ఎవరిలో ఉన్నా లేకున్నా ఎవరిలోనైనా ఉండాలి, ఏ వృత్తిలో పట్టినైనా సాక్రిఫైస్ అనేది ప్రాణం. అదేవిధంగా పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండాలి, విద్యార్థుల స్థాయికి దిగి బోధించాలి. మొలకెత్తే విత్తనానికి నీరు, కాంతి, మట్టిని సమకూర్చినట్టు విద్యార్థికి మనం సమకూర్చాలి. ఆ బిడ్డ ఎదుగుతుంది. విద్యార్థి లోపల బ్రహ్మచర్యం పాటించాలంటున్నారు. ఏకాగ్రత, శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. సో వీరు రామకృష్ణ మిషన్ స్థాపించారు 1898లో. మరణం 39వ సంవత్సరం అంటే 1902లో. సో వారు చెప్పిన అద్భుతం ఏంటి అంటే లెండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అనేది వీరు ఇచ్చిన కొటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి మీకు పిఐ లోపల ఇంకా క్లాసెస్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెడగాజీ లోపల కూడా ఎడ్జిటి మిత్రులు కూడా చాలామంది పెడగాజీలో క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. తప్పనిసరిగా మీకు పెడగాజీలో క్లాసెస్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనది ఫ్రీ ఛానల్. మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడమే. అదేవిధంగా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కామన్ పెడగాజీ గురుకులాలు అందజేయడం జరిగింది. సో దయచేసి ఆల్రెడీ దాదాపు ఒక 30 వీడియోస్ ఉన్నాయి, 33 వీడియోస్ ఉన్నాయి విత్ ప్రాక్టీసింగ్ బిట్స్. మీరు వెళ్ళి చూసుకోండి, ఎవరికైనా సహాయపడుతుంది. అది ఎడ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.